నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీల అమలుపై ప్రధానంగా దృష్టి సారించింది. పాలన ప్రారంభించిన రెండే రోజు రెండు పథకాలకు అమలుకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. మిగతా స్కీముల అమలుపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా అన్ని ప్రధాన రంగాల అమలుపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తున్న ఆయన విద్యుత్ సరఫరా విషయంలో ఒకంత సీరియస్గా స్పందించారు. ఎక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలన్నారు. తాగునీటి సరఫరా, వైద్యము, ఇతర రంగాలపైన సీఎం సమీక్షలు నిర్వహించి ప్రజలకు ఎక్కడా ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదేశాల వరకైతే బాగానే ఉంది. అన్ని హామీలు అమలు చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తే ప్రభుత్వంపై పడే భారం ఎంత? నిరంతర విద్యుత్ సరఫరా చేయాలంటే ఏం చేయాలి? దీనిపై విపక్షాలు ఏమంటున్నాయి? వంటి అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశంపై చర్చించేందుకు మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు. వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు పైల కృష్ణారెడ్డి గారు ఉన్నారు. వారితో పాటు మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకురాలు కొండ్రు పుష్పలీల గారు కూడా జాయిన్ అవుతున్నారు. మొదట మనం మన్నెం కోటేశ్వరరావు గారి దగ్గర వెళ్దాం. రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే. నమస్తే. రైట్, ఒక వారంలోనో లేకపోతే ఒక 10 రోజుల్లోనో మరొక 2 స్కీమ్లను ప్రారంభిస్తాము అని చెప్పి ఈరోజు సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. అదేంటంటే 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, దాంతోపాటు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలను మనం ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, కనీసం సీఎంఆర్ఎఫ్ బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్ర ఖజానా ఉంది. ఇటువంటి సమయంలో ప్రభుత్వం పెట్టుకున్న ఈ లక్ష్యాలు నిజంగా నెరవేరుతాయంటారా? దీనిలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మన గ్యాస్ సిలిండర్లకి సంబంధించి ఇమ్మీడియట్ గా నిధులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గతంలో సబ్సిడీ ఇచ్చినప్పుడు ఆ సబ్సిడీ మినహా మిగిలినటువంటి మొత్తాన్ని మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేసేవారు. తర్వాత ఆ పద్ధతిని మార్చి ముందు వినియోగదారులు మొత్తం అమౌంట్ చెల్లించే విధంగా, తర్వాత ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తే అంత మొత్తాన్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వేయటం ప్రారంభించారు. అది ఎందుకు అంటే సబ్సిడీ అనేటువంటి దాన్ని క్రమంగా ఎత్తేయడానికి వేసినటువంటి ఒక పథకం. అది కేంద్ర ప్రభుత్వం గతంలో ఆ విధంగా చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద ఉన్నటువంటి వాళ్ళకి కొంత రాయితీ ఇస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ వాగ్దానం చేసిన మేరకు 500 రూపాయలకి ఇవ్వడానికి కూడా చేస్తూ ఉంటాయి. అయితే 500 రూపాయలు ఇవ్వడానికి గ్యాస్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంగీకరించలేదు. ఈ తలనొప్పులన్నీ మాకు అనవసరం, మీరు ఎప్పుడు డబ్బులు ఇస్తారో మాకైతే తెలియదు, మేము మొత్తం వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటాము. డబ్బులు వసూలు చేసుకున్న తర్వాత మీరు ఇచ్చేటువంటి దాన్ని ఎవరికైతే మీరు సబ్సిడీగా ఎంత మొత్తం ఇవ్వదలుచుకున్నారో అంత మొత్తాన్ని వాళ్ళ ఖాతాల్లో మీరే జమ చేయండి, ఆ జాబితాలు లేదా ఆ ఖాతా నెంబర్లు ఇస్తాం అనేటువంటిది డీలర్లు చెప్పినటువంటి అంశం. అందువల్ల దానికి వచ్చేసరికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం జమ చేయాల్సిందే. జమ చేయకపోయేట్లయితే ఆ సబ్సిడీ అనేటువంటిది ఖాతాదారులకు రాదు, వెంటనే తెలిసిపోతుంది. కానీ రెండోది, ఈ విద్యుత్ విషయానికి వస్తే వెంటనే ప్రభుత్వము చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు. కొంత సమయం తీసుకుంటుంది. ఎందుకంటే 2000 కోట్ల 3000 కోట్ల ఎంత అనేటువంటిది ఇంకా నిర్ధారించలేదు. నిర్ధారించిన తర్వాత వాటిని బకాయి రూపంలో పెట్టి జెన్కోలకి, ట్రాన్స్కోకి తర్వాత చెల్లిస్తారు కనుక వెంటనే, అంటే తక్షణమే మెడ మీద కత్తి పెట్టినట్టుగా ట్రాన్స్కోలు కానీ జెన్కోలు కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేవు కనుక కొంత వెసులుబాటు ఉంటుంది. మనం అదే చూసాం. మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా అదే విధమైనటువంటి స్ట్రాటజీని వాళ్ళు చేశారు. అందువలన ఇమ్మీడియట్ గా వచ్చేసరికి సహజంగానే ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నదే, సరిగ్గా ఎన్నికలకు ముందు దీన్ని అమలు చేస్తారని మొదటి నుంచి భావిస్తున్నది.
ఆ దిశగానే ఇప్పుడు ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్నది. అదేమి అసాధ్యమైంది కాదు. ఎందుకు అంటే ఎవరెన్ని యూనిట్లు వాడుతున్నారు అనేటువంటిది, ఏ నెలకి ఎంత వాడుతున్నారు ఏమిటనేటువంటిది ప్రభుత్వం విద్యుత్ మండలి దగ్గర సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని విశ్లేషించినప్పుడు సగటున ఎంత వాడుతున్నారు, లేదా ఏడాది మొత్తానికి ఎంత వాడుతున్నారు, ఇలాంటి లెక్కలన్నీ తీసుకొని ఆ మేరకు చేయొచ్చు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే తెల్ల రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ 200 యూనిట్లు అనేటువంటి దాన్ని చెప్పారు. అందుకని ఆ తెల్ల రేషన్ కార్డులు అనేటువంటి దాన్ని మళ్ళా సమాచారం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. కొంతమేరకు ఇటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని చెప్పినట్టుగా కూడా వచ్చింది. వాళ్ళందరూ ఎంత మేరకు దరఖాస్తు చేసుకున్నారు ఏమిటి అనేటువంటిది ఇంకా నిర్ధారించాల్సి ఉంటది. ప్రభుత్వం ఈ మేరకు ఇప్పటి వరకు అయితే ఈ వివరాలు ఏమి ప్రకటించలేదు కనుక ఇంకా ప్రాసెస్ లో ఉంది అనేటువంటి అభిప్రాయం నేనున్నాను. ఏం చేస్తారు ఏమిటనేటువంటిది మనకి త్వరలోనే ప్రకటిస్తారు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపలే బహుశా ఆ ప్రకటన అమలు కూడా రావచ్చు అని అనుకుంటున్నాను నేను. రైట్. మనతో పాటు పైల కృష్ణారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. రైట్. ప్రభుత్వం ఒక 2 స్కీమ్లను అమలు చేస్తుంది. ప్రస్తుతము మరొక వారం 10 రోజుల్లో మరొక 2 స్కీమ్లను అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉంది. నిజంగా అంటే సాంకేతికంగా ఇది సాధ్యమేనా సార్? బీజేపీ ఏం చెప్తుంది? ముందుగా మీకు ఐ న్యూస్ స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అలాగే ఈ యొక్క చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఏదైతే గ్యాస్ విషయంకి వచ్చేటప్పటికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు వరకు కూడా నాకు తెలిసిన రోజు నుంచి గ్యాస్ డీలర్ల మీద ఏ ప్రభుత్వం కూడా ఆధిపత్యం చెలాయించలేకపోయింది. ముందుగా మీరు గుర్తించాల్సింది, మీరు డిబేట్లో, మీరు చర్చలో ఉన్న వాళ్ళకు కూడా మీరు మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పొచ్చు. గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చిన తర్వాత 1000 రూపాయలు ఉంటే అదనంగా 25 రూపాయల నుంచి 30 రూపాయలు ముక్కు వెండి వసూలు చేస్తున్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా, ఎన్ని కంప్లైంట్లు చేసినా, ఏది చేసినా డీలర్ల మీద ఎవరు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకు అంటే వీళ్ళు ఒక్కసారి గనక సమ్మె గాని ఏదైనా గనక చేస్తే ఇది నిత్యావసర వస్తువు కాబట్టి ఏ ఒక్క పూట లేకపోయినా ఇల్లు నడవడమే కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ జోలికి పోతే వాళ్ళు ఎక్కడన్నా స్ట్రైక్ చేసినా, ఏది చేసినా, సప్లైస్ కరెక్ట్ లేకపోయినా వినియోగదారులు బాగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వాళ్ళ మీద ఎవరు కూడా ఆధిపత్యాన్ని చెలాయించలేకపోతున్నారు. ఏ ప్రభుత్వమైనా సరే, మనం ఎంత గ్యాస్ ధరలు తగ్గినాయన్నా పెరిగినాయన్నా వాళ్ళు వసూలు చేయాల్సి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. దాని మీద ఎలాంటి చర్యలు లేవు ఈ రోజు వరకు కూడా. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వీళ్ళు చేసే పథకం కనుక ఏదన్నా చేస్తే ప్రభుత్వం నుంచి రావడంలో సబ్సిడీ కనుక లేట్ అవుతే, వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే కనుక వినియోగదారులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే, ఇందాక పెద్దలు మాట్లాడారు, రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు. ఇప్పుడు ఏమైతుందంటే, నేను చూసిన నా కాన్స్టిట్యున్సీకి నేను వెళ్ళినప్పుడు చూస్తుంటాను, మాట్లాడుతుంటాను. ఏమి సమస్యలు అంటే, అన్నదమ్ములు ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నప్పుడు ఒకటే స్టవ్ ఉంటుంది, ఒకటే సిలిండర్ ఉంటుంది, 2 సిలిండర్లు ఉంటాయి, లేదంటే ఒక సిలిండర్ తోటి విలేజ్లలో నడిపించుకుంటారు. వాళ్ళు డివైడ్ అయిన తర్వాత రెండో కనెక్షన్ కావాలంటే వాళ్ళకు కొత్త రేషన్ కార్డు కావాలి. అన్నప్పటి వరకు ఉమ్మడి రేషన్ కార్డే ఉండే, కొత్త రేషన్ కార్డులు అనేవి రావట్లేదు. తెల్ల రేషన్ కార్డు అనేది ఒకటే కుటుంబానికి చెందుతుంది, రెండో కుటుంబానికి చెందకుండా పోతుంది. ఒకే తెల్ల రేషన్ కార్డు మీద 2 కనెక్షన్లు ఇవ్వట్లేదు. ఇవి సాంకేతికమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము అసలు ఏం ఆలోచన చేస్తుందో, స్టేబుల్ గవర్నమెంట్ కాకుండా ఏదో మనకు పార్లమెంట్ ఎలక్షన్ లో లబ్ధి చేకూర్చుకునే విధంగా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వాలి, మేమేదో చేస్తున్నామే ఒక ధోరణి కలిగించాలనే తప్ప దాని మీద సాధ్యాసాధ్యాలను, దాని మీద ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది, దాని మీద ఎలాంటి కార్యాచరణ లేదు. ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను.
తెలంగాణ రాష్ట్రంలో చాలా మండలాలలో కానీ జిల్లా కేంద్రాలలో పాలన పడకేసింది. ఓకే, ఏ ఒక్క ఎంఆర్ఓ కూడా పట్టించుకునే నాదుడు లేదు. వాళ్ళు ఎన్ని సెటిల్మెంట్లు ఎన్ని ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఉన్నాయి వాటి మీద దృష్టి తప్ప రెవెన్యూ సమస్యల మీద లేదు. ఇప్పటికిప్పుడు మీరు చూడండి, బోర్ బావుల దగ్గర నీళ్లు లేవు, కాల్వలలో నీళ్లు వస్తలేవు, రెవెన్యూ అధికారులు పట్టించుకుంటలేరు. ఈ ఖరీఫ్ పంటలో మీరు చూడండి 10 నుంచి 20% వరకు రైతులు వేసిన పంట ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికీ మన హైదరాబాద్ లో నేనుండే అలవాళ్ళలో సుచిత్ర ఏరియాలో పొద్దుటి నుంచి ఈ రోజుకు 4 సార్లు కరెంట్ పోయింది. అంటే ఇంకా సమ్మరే స్టార్ట్ కాలేదు, ఇప్పటికే 4 సార్లు కరెంట్ పోయిందంటే మీరు అర్థం చేసుకోండి, ఇంకా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కుటుంబాలకు ఎలా వీళ్ళు విద్యుత్ తీయగలుగుతారు. ఎంతసేపు ఈ రేవంత్ రెడ్డి గారు, మేము గతంలో కూడా చూసినాము, ఏదైనా సరే ఆర్భాటం ఎక్కువ, పనితనం తక్కువ ఉంటది, మాటలు కోటలు దాటాయి కానీ చేతలు గడప దాటాయి అనే విధంగానే ఉంటుంది. కానీ ఆయన ఎక్కడ ఉంటున్నాడో తెలియదు. ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ ఏమో ఉప ముఖ్యమంత్రికి ఇచ్చిండు, సీఎం ఏమో ఎక్కడ ఉన్నాడో ఆయన సొంత ఇంట్లో అంటాడు. ఎక్కడైనా ప్రగతి భవన్ అనేది ఒకటి ఉండే అక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నాడు. అక్కడ లేకుండా సీఎం ఎక్కడనో ఉండి అసలు సీఎం ఎవరు అనేది తెలంగాణ రాష్ట్రం ప్రజలకు ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. మేము చూసినా కానీ ఒక మీటింగ్కి వెళ్తే ప్రోటోకాల్ సిస్టమ్ లో కాకుండా ఒక ముఖ్యమంత్రి అనే హోదాలో వెళ్ళినప్పుడు ఆ ఉందాతనం గాని ఆ గౌరవ మర్యాదలు గాని రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ దక్కట్లేదు. ఈ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటాడు, ఎన్ని రోజులు ఈయన పాలన నడుస్తుంది, మనమెందుకులే అనే విధంగా పోతున్నారు. ఓకే, రైట్, చర్చిద్దాం సార్. కృష్ణ గారు దానికి చర్చిద్దాం. మనతో పాటు మాజీ మంత్రి కొండ్రు పుష్పలత గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకురాలు. పుష్పలత గారు నమస్తే అండి. పుష్పలత గారు వినిపిస్తున్నా? వాయిస్ వినిపిస్తుందా? అన్మ్యూట్ చేయరా? మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. మేడం. ఇప్పుడు ఓకే. ఇప్పుడు అంటే సాంకేతిక పరంగా చాలా చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హడావుడిగా ఈ పథకం ప్రారంభిస్తే ప్రభుత్వమే అవాస్పాలవుతోంది. ఎందుకంటే దానికి సంబంధించిన హోంవర్క్ పూర్తి స్థాయిలో జరగకుండానే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, ప్రజలకు హామీ ఇచ్చాం కాబట్టి చేయాలన్న తొందరపాటు కాంగ్రెస్లో కనిపిస్తోంది అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఎలా ఉందంటే ప్రతిపక్షాల పాత్ర ఒక పక్కన ఎవరైనా సరే ఇయ్యకపోతే ఒక బాధ, ఇస్తే ఒక బాధ అన్నట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి. ఒకటి తెల్ల రేషన్ కార్డుల విషయంలోనే చూస్తే తనే చెప్పారు, సోదరుడు చెప్పారు ఇప్పుడే, అంతకు ముందున్న రేషన్ కార్డులు తప్ప ఈ 10 ఏళ్ల కాలంలో వీళ్ళు ఎప్పుడు ప్రశ్నించిన దాఖలాలు కనపడలేదు మనకు. దీని మీద ఏ రకంగా కూడా ఏ రకమైన అంటే మామూలుగా రిక్వెస్ట్లు కానీ లేకపోతే ప్రతిపక్ష హోదాలో కానీ పనిచేసిన దాఖలాలు మనకు కనపడలేదు. అండ్ మనం కూడా అసలు కేసీఆర్ చేసిన ఈ పథకాలన్నీ కూడా ఏ రకంగా చెల్లినాయో మనం అందరం కూడా చూసాం. సో ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు విషయంలోనే కాకుండా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలంటే దాంట్లో ఉన్న నిబంధనలను సడలించడమే కాకుండా నిజమైన వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి అనే రేషన్ కార్డు లెవెల్లో మొన్న 6 పథకాల హామీలను గ్యారెంటీలను అమలు చేసే విధంగా దాంట్లో మేమందరం కూడా అప్లికేషన్స్ ఎవరికి నిజంగా ఉంది లేదు, ఒకవేళ ఉంటే దాంట్లో ఉన్న కాలమ్స్ లో లేదనుకుంటే లేదని దాన్ని ఫిల్టర్ చేయడానికి కొంత టైం టేకింగ్ అయితే అవుతుంది. ఇప్పటికిప్పుడుగా ఏమన్నా మనకేమి అలావుద్దీన్ అద్భుత దీపము ఏమి ఎవరి దగ్గర ఉండదండి. ఇప్పుడు మనం ఇచ్చిన దాంట్లో వీళ్ళు చేసిన తప్పుల వల్ల మనకున్న ఖజానా ఖాళీ అయినప్పటికీ కూడా ప్రతి నెల ఫస్ట్ గా రావాల్సిన జీతాలన్నీ కూడా అందరి అకౌంట్ లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు కూడా ఏ ఇబ్బంది కడగకుండా మరి ఒకటి వేయడం జరిగింది. అది చాలా వరకు చాలా ప్రజలందరూ కూడా హర్షించారు. ఒకటి. రెండవది ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ సమస్యకు ప్రయారిటీ ఇచ్చిన దాంట్లో ఏవైతే వీళ్ళు 10 ఏళ్ళు ఆర్డర్స్ ను కూడా ఇవ్వకుండా అలాగే పెట్టిన వాళ్ళన్నిటిని కూడా తీసి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉద్యోగ నియామక పత్రాలను అందించడమే కాకుండా రేపు రిక్రూట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇన్ని పోస్టులని, తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 పాతదాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని చేసి యూత్ లో కూడా ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించడం అనేది జరిగింది. ఇక పోతే మహిళల విషయంలో మహిళలకు సంబంధించిన ఆల్రెడీ ఒక గృహలక్ష్మి కానివ్వండి లేకపోతే ఆర్టీసీ విషయంలో వాళ్ళకి అంటే వాళ్ళు మామూలుగా ఫెసిలిటీ అందించడంలో ఏ ప్రభుత్వం చేయలేని ఒక గొప్ప ఆలోచనతో ప్రభుత్వము పేదవారు మహిళలు ఎక్కడికైనా వెళ్ళాలంటే కనీసం బస్ ఛార్జీలు పెట్టుకోలేకుండా
సందర్భాల లోపల ఈ రోజు అందులో ఉన్నప్పటికీ అందులో కూడా లాస్ అయినా ప్రభుత్వం సంక్షేమ దృష్ట్యా ఒక మహిళలను దృష్టిలో పెట్టుకుని అవన్నా ఆ డబ్బులన్నా ఆదా అయితాయేమో వీళ్ళకి, ఈ రకమైన ఖర్చులు మిగిలిపోతే వాళ్ళ కుటుంబాల అవసరాలకు పనికొస్తాయన్న ఉద్దేశంలో మరి ఈ రోజు ధరల కట్టడి చేయడంలోనే కేసీఆర్ ప్రభుత్వం విఫలమయ్యారు, కేంద్ర ప్రభుత్వం కూడా విఫలమైంది. ఈ రోజు కూడా ఈ ధరల విషయంలో కానీ పెట్రోల్ డీజిల్ తగ్గించడం విషయంలో కానివ్వండి, ఇటు కేసీఆర్ గానీ అక్కడ మోడీ గానీ ఇప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోలేదు. ఇంకా సబ్సిడీల విషయంలో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ సంబంధించిన సబ్సిడీ మేము 500 రూపాయలకే ఇస్తానని ప్రామిస్ చేశాం. దాన్ని ఇవ్వడానికి ఏదైతే తెల్ల కార్డు ఎవరికైతే ఉందో వారికి సంబంధించినవి తీసుకోవాలా కొనమానంగా, లేదు అనుకుంటే అందరికి ఓవరాల్ మహిళలకు ఇస్తామన్నాం కాబట్టి దానికి కూడా ఇప్పుడు మేము పెట్టిన అప్లికేషన్లు అన్ని కూడా తీసుకొని ఫిల్టర్ చేసి దాంట్లో నుంచి కూడా మేము తప్పకుండా తీయడానికి నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ప్రతి ఇచ్చిన హామీని కూడా రోజు రివ్యూ చేయడం, రోజు ఫిల్టర్ చేసుకోవడం, అందులో ఏదైతే మనం చేయగలం అనుకున్న దానికి ఇమ్మీడియట్ గా యాక్షన్ లోపలికి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలనేది వీళ్ళే రూపకల్పన చేసి ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏమైనా క్రియేట్ చేసి ముఖ్యమంత్రి అంటే వేషధారణ లెవెల్లో కానివ్వండి, ఆయన పద్ధతిలో కానివ్వండి, ఇవన్నీ వీళ్ళేమన్నా మ్యాండేటరీ చేసి రాజ్యాంగంలో ఏమైనా పొందుపరిచారండి? ఇది మాట్లాడడం కాదు, వ్యక్తిగత విమర్శలు మానేసి ఆ ప్లేస్ లో ఎవరున్నా ఇదే ఇబ్బంది పడతారన్నది ప్రజలకు అర్థమైనట్టుగా ప్రతిపక్షాలకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. ప్రజలు ఏమనుకుంటున్నారు, పాపం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మా ఆడవాళ్ళు అయితే నిజంగా ఆశీర్వదిస్తున్నారు, ఎందుకంటే ఒక అన్నలాగా మమ్మల్ని ఇచ్చేస్తాను. నిన్న కూడా ఆయన కొడంగల్కి వెళ్తే మహిళలందరూ కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉండే ఆ కాన్స్టిట్యున్సీలో ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పుడు అక్కడ అభివృద్ధి కంటే కూడా ఆడవాళ్లను పేదవాళ్ళ మహిళల గురించి ఆలోచించి ఆయన అనేక కార్యక్రమాలు చేసిందని గుర్తు చేసుకుని వాళ్ళందరూ కూడా ఆయనని పొగడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా రాబోయేవి కూడా ఏవైతే ఉన్నాయో మహిళలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించిన ముఖ్యమైనది ఏంటి అంటే సిలిండరే. అదే దాని గురించి మేము ఆలోచిస్తున్నాం. ఈ మధ్యలో మనకి ఏంటంటే అదృష్టమో దురదృష్టమో కానీ రాజకీయాలు చేయకపోతే రాజకీయంలో మేము తప్పకుండా చేయవలసిందే, రాజకీయంగా ముందు ప్రయోజనాలు కూడా చూసుకోవాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఇది ఎలక్షన్, ఇప్పుడో అప్పుడు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో మాకు తెలియదు. సో ఆ నోటిఫికేషన్ కంటే ముందే ఇచ్చిన హామీలు ఎప్పుడు చేస్తారు, ఇచ్చినప్పటి నుంచి కాకిగోల స్టార్ట్ అయిపోయింది. మరి ఇదే కాకిగోల అప్పటి నుంచి ఈ ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఏ రోజన్నా బీజేపీ వాళ్ళు అడిగిన దాఖలాలు మాకైతే ఎప్పుడు కనపడలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి పనిచేశారు, రిజల్ట్ తారుమారు కాగానే ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ ఏం తీసుకోవట్లేదు అని ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే జనాలు గమనిస్తా ఉన్నారు. కేసీఆర్ గారు చేసిన ఏ పథకం వెనకాల దాని వెనకాల పెద్ద స్కాములు ఉన్నాయి. ఆ స్కాములలోనే ప్రజాధనాన్ని ఏ రకంగా నిధులను నష్టపరిచేసి ఈ రోజు నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగాలు వేస్తే నోటిఫికేషన్ లేని పరిస్థితుల్లో కూడా అంటే ముఖ్యంగా తెలంగాణ బిడ్డలకు చెందవలసిన 2 బెడ్రూమ్ల ఇల్లును కూడా కట్టి నిరుపయోగంగా పడేసి వాటిని ఏ రకంగా చేయకుండా ప్రజాధనాన్ని చూసినప్పుడు కూడా ఈ ఇప్పుడున్న బీజేపీ వాళ్ళు ఎక్కడా మాట్లాడలేదు. నా పాయింట్ ఏంటంటే ఎప్పుడు చేస్తారో ముఖ్యమంత్రి గారు ఆయన వెళ్తుంటే ఆయన ముఖ్యమంత్రి లాగా మాట్లాడట్లేదు, ఆయనకు ఆ ప్రోటోకాల్ తెలియట్లేదు అంటే అసలు ఎవరండి అలా మాట్లాడడం? నిజంగా కూడా చెప్తున్నాను, ఎవరు నిర్వహించినా గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, అనామకులు, చదువు రాని వాళ్ళు, నిజంగా కూడా వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళు ఈ రోజు భారతదేశంలో ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎన్నో ఉంటే రాజకీయంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక చిన్న స్థాయి నుంచి రాజకీయంగా అలా అలా ఎదుగుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన వాడికి ఆయనకు అనుభవం లేదనే వాళ్ళకు మాట్లాడుతూ ఉంటే నాకైతే నవ్వు వస్తుంది. అనుభవాలు ఏం కావాలండి? ఎలా అనుభవాలు? ఏదైనా కానీ చేస్తేనే కదా అనుభవం వస్తుంది. మరి ఆయన ఇప్పుడు గ్రామ పంచాయతీ లెవెల్లో చూశాడు, మండలి లెవెల్లో చూశాడు, ఆయన ఏ స్టేజ్లు ఎవరికైనా తెలుసు తెలియదు కానీ ఆ స్టేజ్లన్నీ చూసి వచ్చినాక ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినందుకు మనం సంతోషపడదామా? లేదు, ఆయన ఆ రకంగా లేదు, ఆయనకు అనుభవం లేదు, పక్కనున్న వాళ్ళు నేసుకొని తిరుగుతున్నాడు, ఇవన్నీ మనకి ఎందుకండి? జనాలకు ఏం కావాలో చేయడంలో ఆయన అరే ఎట్లా అవుతాయి? ఏమన్నా మిషన్ ఉందా, యంత్రం ఉందా? లేకపోతే మన చెప్పారు ఏమైనా ఉంటే ఇవ్వండి మాకు. అలా అవుతున్న అద్భుత దీపం మోడీ నుంచి తీసుకొచ్చి మాకు ఇవ్వండి. ఆయన ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన ఇంతవరకు మాట్లాడారే. ఆయన ఈ రోజు అదాని గురించి నల్లధనం తీసుకొచ్చి చేస్తానంటే దాని గురించి మాట్లాడారే. అదాని గురించి ఆ రకమైతుంటే ముఖ్యమంత్రి గారికి టైమే లేదే. రైతుల మీద బుల్లెట్లు పెట్టి ఒక రైతు చచ్చిపోతుండే, నల్ల చట్టాలను తెచ్చిన దాని మీద మాట్లాడడానికి లేదే. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎప్పుడు ఇస్తారు హామీలు ఎప్పుడు ఇస్తారు, ఈయన అన్ఫిట్ అని మీరెవరండి సర్టిఫికేట్ చేసి? ప్రజలు ఆల్రెడీ ఆయనని నమ్మి ఆయనని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించి ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటారా అంటే సెక్రటరియట్ లో ఉన్నాడండి. ఇంతకుముందు ముఖ్యమంత్రి ఎక్కడుండే మీకు దొరికిందా? మీరు వెళ్ళారా?
ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు సచివాలయంలో ఉంటున్నాడండి. అవును, అంటే అప్పుడు సచివాలయంలో ఎవరైనా వెళ్ళొచ్చు, సామాన్యుడు వెళ్తున్నాడు. నేను ఎన్నిసార్లు వెళ్ళొచ్చాను ఇప్పటికి. మామూలు జనాలంతా వెళ్ళి కలిసి వస్తున్నారే, అక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ లేవే. మీరు ఇక్కడ కూర్చొని ఆయన టైం ఇవ్వట్లేదంటే 24 గంటలు సరిపోలేనంత పనులు పెట్టారే. మొత్తాన్ని ఆ రకంగా మీరు ముఖ్యమంత్రి కలుసుకోవాలంటే సాధారణ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఎలా ఉంటది అనే లెవెల్ పద్ధతి చేస్తున్న వాళ్ళని మంత్రులు పాపం బిజీగానే ఉంటున్నారు. వాళ్ళకు ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉంటలేదండి. నిజంగా నేను కూడా చూశాను. అసలు వాళ్ళు పొద్దున్న లేస్తే అనేక కార్యక్రమాలు రివ్యూలు చేయడం, గతంలో ఏ డబ్బులు ఎన్ని బడ్జెట్లు ఎన్ని తినేస్తారు, కాగ్ రిపోర్ట్ ప్రకారంగా చూసుకుందామా, అందులో ఎన్ని ఉన్నాయి, ఖజానా ఖాళీపోతే దాన్ని ఎట్లా తీసుకురావాలి, మన పేదవారికి జీతాలు అందించాలి, టైంకి అందించాలి, లేకపోతే పేదవాళ్ళు కష్టాలు పడతానని ఎన్నో రకాలుగా చూసుకుంటూ దాన్ని చేస్తా ఉంటే అదన్నీ వదిలేసి టైం ఇచ్చిండ్రు, డేట్ ఇచ్చిండ్రు, ఆ డేట్ ప్రకారం అందజేయట్లేదు అని అంటే మరి మీరేమన్నా తీసేయండి సెంట్రల్ నుంచి. ముఖ్యమంత్రి గారు కాదు చేస్తున్న పనిలో కేంద్రం నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ ఇప్పటి వరకు లేదు. కిషన్ రెడ్డి గారు హోంమంత్రిగా అయిన తర్వాత ఎన్ని వేల నిధులు తెచ్చారు, 4 ఎంపీలు అయ్యారు, ఈ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చి పెట్టారు, ఎన్ని వేల నిధులు తీసుకొచ్చి పెట్టారు, ఏ స్కూల్ బాగా చేశారు, ఏ వ్యవస్థలు బాగా చేశారు వీళ్ళు. ప్రశ్నించే ముందు దీన్ని అడిగే ప్రశ్నలోనే చాలా వరకు ఆయనే అంటున్నాడు ఇంట్లో 4 ఉంటే 4కి ఇప్పుడే ఇవ్వాలి అంటే ఏ కులం మనం ఇద్దాము. ఇప్పుడు సింగిల్ గా అంటే సర్వే చేయించాడండి ముఖ్యమంత్రి గారు, అందరూ కూర్చొని మూసుకొని ఇండ్లలో కూర్చున్నాం మనం. ఆ సర్వే చేసినప్పుడు ఎవరన్నా ప్రశ్నించారా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని? ఎవరిని ప్రశ్నించలేదు. ఎందుకు చేస్తాడు? రేషన్ కార్డులు ఇస్తాడేమో, ఉద్యోగాలు ఇస్తాడేమో, సరేలే మంచిది సపోర్ట్ చేద్దామని అనుకున్నాం. మీరు అవన్నీ ఏమి ఇవ్వకపోగా ఈ రోజు మనం ఇంత నష్టం చేసినందుకు మన దాన్ని ప్రశ్నించడం మానేసి 10 ఏళ్ళు గమ్ము నుండి ఇప్పుడు మాత్రం పనిచేస్తున్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఏంది ఇంకెప్పుడు ఇస్తాడంటే ఎప్పుడు ఇస్తారు అనడానికి ప్రజలకు తెలుసు. అయ్యో పాపం అంత ముంచిండు అంత చేసిండని. ఇప్పుడు ఆ పెన్షన్లు ఇచ్చే దాంట్లో కూడా అండి మీరు చూడండి, రైతులకు సంబంధించిన రైతు బంధు పడలేదని మాట్లాడుతున్నారు వీళ్ళు. 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేసేసాము, అది అందులో ఎంత పర్సెంట్ వేయాలో వేసాం, మొత్తమే వేయకుండా అయితే ఏం లేం కదా. జీతాలు పడ్డాయి కదా, ఆర్టీసీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి కూడా జీతాలు లేకుండా 15 తారీఖు 20 తారీఖు వరకు కూడా జీతాలు లేవే. సెక్రటరియట్ ఎంప్లాయీస్ ఎంతమంది గోస తీసుకున్నారు. ఈ రోజు అవన్నిటికి ఒక్కొక్కటి తీసుకుని వెళ్ళాలంటే 24 గంటలు సరిపోవట్లేదండి. మనం చేయగలిగితే మీరు చెప్పండి ఎట్లా రిసోర్సెస్ క్రియేట్ చేసుకోవాలని ఒక ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రి గారు చెప్పండి. రైట్ మనతో పాటు రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ కోటేశ్వరరావు గారు, సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, మా కమిట్మెంట్ ఉంది, మేము హామీలు నెరవేరుస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ మరి నిధుల సమీకరణ ఎట్లా అనేది ఒక పెద్ద ప్రశ్న. దాన్ని కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే పెద్ద ఎత్తున నిధులు అవసరం ఉంటుంది. కానీ మరి నిధుల సమీకరణ అనేది ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఇటువంటి నేపథ్యంలో మరి హామీల అమలు ఎలా జరుగుతోంది, నిధుల సమీకరణ ఎట్లా చేస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించిన డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మనం ఇంతకుముందుగా చర్చించుకున్నట్టుగానే సరే ప్రతి ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్తా ఉంది. కానీ మరి నిధులు పెద్ద చిక్కుగా మారింది. ఎట్లా మరి నిధుల సమీకరణ చేసుకునే వెసులుబాటు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందంటారా? ఇప్పుడు గత ప్రభుత్వము పరిమితికి మించి అంటే ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అదనంగా వివిధ రూపాల్లో రుణాలు తీసుకుంది. ఆ తీసుకున్నటువంటి నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని నిబంధనల్ని ప్రకటించింది. దాని ప్రకారం ఏంటంటే గతంలో తీసుకున్నటువంటి మొత్తాలు ఏవైతే ఉంటాయో అవి కనుక పరిమితికి మించి కనుక ఉండేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో ఆ మేరకు కోత పెడతాము అనేటువంటిది దాని సారాంశం. ఆ విధంగా చూసుకున్నప్పుడు అంటే రేపు మార్చి 31 వరకు ఉండేటువంటి ఆర్థిక సంవత్సరంలో 50,000 కోట్లు తెలంగాణ అప్పు తీసుకోవడానికి అవకాశం ఉందనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను. దానిలో అంతకు మించి ఎక్కువ తీసుకున్నటువంటి పరిమితికి మించి ఎక్కువ తీసుకున్న కారణంగా ఈ సంవత్సరం 38,000 లేదా 40,000 కోట్లు మాత్రమే తీసుకోవడానికి అర్హత ఉంది. అంటే ఒక 10,000 కోట్లు లేదా 15,000 కోట్లు అప్పు తీసుకోవడానికి అర్హత కోల్పోయింది. అది చంద్రశేఖరరావు గారు తిరిగి అధికారానికి వచ్చినా అదే పరిస్థితి ఉండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ పరిస్థితిని కూడా ఎదుర్కొంటున్నారు. రెండోది, గతం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పద్ధతి ఏమిటంటే రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి నిధులు అవి పన్నులు వాటా అయినా లేకపోతే ఇతర గ్రాంట్లైనా మరొకటైనా కానివ్వండి, డిసెంబర్ వరకు ఆపి
చివరి క్వార్టర్ లో రిలీజ్ చేయడం అనేటువంటిది ఒక పద్ధతిగా ఉంది. డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి దానికి. కొంతమంది ఏంటంటే ప్రతిపక్షాలకు చెందినటువంటి వాళ్ళు ఇబ్బంది పెడుతోంది అనేటువంటి అభిప్రాయాన్ని వెలువరిస్తున్నారు. దానిలో పాక్షికంగా కూడా వాస్తవం కూడా ఉంది. అందుకనే డిసెంబర్ తర్వాత జనవరి మాసంలో మన రేవంత్ రెడ్డి సర్కారు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం వస్తే తప్ప జనవరి మాసం అంతా లేదా ఇప్పటికి కూడా ఇంకా కొంతమందికి రైతు బంధు చేస్తున్నట్టు. అవును, కరెక్టే. అంటే వచ్చిన మేరకు సర్దుబాటు చేస్తున్నారు. ఉద్యోగులకు వేతనాలు కావచ్చు, లేదా పెన్షన్లు కావచ్చు, లేదా రైతు బంధు కావచ్చు. ఇట్లా రెండోది, గత ప్రభుత్వము బకాయి పడినటువంటి కాంట్రాక్టర్లు లేదా ప్రభుత్వ ఉద్యోగులు ఇతరులకి వీళ్ళందరికీ బకాయి పడినటువంటి ఒక 40,000 కోట్లను సర్దుబాటు చేయడం, ఇవన్నీ కూడా ఒక విధంగా కత్తి మీద సాము ఆ పని చేస్తున్నారు. ఇంకా కొంత అందరికీ పడలేదా అంటే అందరికీ పడి ఉండకపోవచ్చు కూడా. రైతు బంధు అందులో విమర్శలు చేసేవాళ్ళని మనమేమి తప్పుపట్టాల్సిన పని లేదు, ఇబ్బందుల్లో ఉన్నారు. అందువల్ల ఈ నెలలో బహుశా ఈ నెలలో లేకపోతే ఈ నెల ఆఖరికి కానీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి అంటే రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి నిధులన్నీ కూడా వస్తాయి కనుక కొంత వెసులుబాటు కుదురుతుంది. అది కాకుండా కేంద్ర ప్రభుత్వము ఆ అప్పులు తీసుకోవడానికి కూడా కొన్ని నిబంధనలు సడలించడం లేకపోతే ఇతరత్ర ఏర్పాట్లు అంగీకరించినందువలన కొంత మేరకు అప్పులు తీసుకోవడానికి కూడా అవకాశం వచ్చింది. అది కూడా రేవంత్ రెడ్డి సర్కార్ని కొంత పరువు నిలిపిందని చెప్పుకోవాలి. అయినప్పటికీ ఇప్పుడు వీళ్ళు ప్రకటించినటువంటి 6 అంశాలకు సంబంధించినటువంటి బడ్జెట్ అనేటువంటిది నిజానికి ఒక పెద్ద సవాలుగా ఉంది ఈ ప్రభుత్వం ముందు. అవును, మొన్న తాత్కాలిక బడ్జెట్ లో ఈ పథకాలకి 53,000 కోట్లు అని చెప్పేసి ప్రకటించినప్పటికీ 53,000 కోట్లు ఇప్పుడు కాదు, వచ్చే ఏడాది అంటే ఏప్రిల్ తర్వాత అమలు జరిపేటువంటి కాలంలో ఆ 53,000 కోట్లు. మరి ఈ లోపల పథకాలు అమలు జరపాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ముందున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఆల్రెడీ బడ్జెట్ కి ఏవైతే కొన్ని శాఖలకి బడ్జెట్ కేటాయించారో ఆ శాఖలకి అవన్నీ కోత పెట్టి ఆ కోత పెట్టినటువంటి సొమ్ముని ఈ పథకాలకి ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. అందుకనే రేపు అంటే 2023-24 బడ్జెట్ లో ప్రతిపాదించినటువంటి ఆదాయం పూర్తిగా వచ్చేటువంటి పరిస్థితి కనపట్లేదని, అదే కేంద్రం నుంచి కూడా ఆశించిన మేరకు అంటే వీళ్ళు అనుకున్న మేరకు రావడం లేదు కనుక మొత్తం మీద 50,000 నుంచి 1,00,000 కోట్ల వరకు బడ్జెట్ లో కోతలు ఉండొచ్చు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అంతే ఉంటాయా, ఇంకొంచెం తగ్గుతాయా అనేటువంటిది మనం అప్పుడే చెప్పలేము. ఎందుకంటే ప్రభుత్వం వివరాలు విడుదల చేస్తే తెలుస్తుంది. లేకపోయేటైతే రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ పత్రాల్లో ఈ వివరాలన్నీ మనకు దొరుకుతాయి. అందువల్ల ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే కత్తి మీద సాము గారడి లాగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ సర్దుబాటు చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గనక ఏమైనా జనానికి అనుమానం వచ్చినా లేకపోతే ఎవరైనా ఇబ్బందులు పడినా కానీ అది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది కనుక నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఈ ప్రజలకు సంబంధించినటువంటి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వాటిని జాగ్రత్తగా ముందుకు తీసుకొస్తున్నారు. ఇక ఉద్యోగులకు సంబంధించినటువంటి వాటి విషయాన్ని చూస్తే డిఏ బకాయిలు వాటి గురించి వాళ్ళు ఏమి మాట్లాడట్లేదు, ప్రభుత్వం కూడా ఏం చెప్పట్లేదు. అదే విధంగా పిఆర్సీకి సంబంధించినటువంటి చాలా నామమాత్రంగానే ప్రకటించారు. అదొక ప్రహసనం కేసీఆర్ చేసినటువంటి ఒక పని. దానికి సంబంధించినటువంటి ఇంటర్మ్ రిలీఫ్ కూడా దాని గురించి కూడా బహుశా ఈ ఎన్నికల్లోపు ప్రభుత్వం పట్టించుకునేటువంటి అవకాశాలు లేవని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఉన్నంతలో ఉద్యోగులకి డిఏ ఆలస్యమైనా లేకపోతే ఇంటర్మ్ రిలీఫ్ రాకపోయినా వాళ్ళు నెట్కు రాగలరు. వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి, ఉన్నవని కాదు, లేదా దాన్ని నేను సమర్థిస్తున్నానని కాదు. మిగతా వాళ్ళతో పోలిస్తే బెటర్ పొజిషన్ లో ఉన్నారు కనుక పరిస్థితులు బాగుపడిన తర్వాత ఆఫ్టర్ బడ్జెట్ అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ లోక్సభ ఎన్నికల తర్వాత ఇవన్నీ కూడా కొంతమేరకు కుదురుకుంటే కొన్ని బడ్జెట్ కోతలు ఇవన్నీ కూడా వస్తాయి కనుక ఎట్లా చేస్తారు ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అది చూడక ముందే, వివరాలు వెల్లడి కాక ముందే
ప్రభుత్వం మీద విమర్శలు చేయటం అనేటువంటిది అది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం. ఒక విశ్లేషకుడుగా నేనైతే అటువంటి విమర్శలు ఇప్పుడే నేను చేయాలని అనుకోవట్లేదు. వివరాలు చూసిన తర్వాత మాత్రం వైఫల్యం అయితే, ఇప్పుడు మీరు ఇందాక విద్యుత్ కోతల గురించి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సమస్య మీద అని, ఒకవేళ అటువంటిది ఏమైనా ఉండేట్లయితే అదే డెఫినెట్ గా దాన్ని రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, సంబంధిత శాఖ మంత్రి గాని అలర్ట్ అయ్యి ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటిది చూడాలి. మన కృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు, ఆయన ఉన్నటువంటి ఏరియాలో ఇవాళ 4 సార్లు కరెంట్ పోయిందని. అది ఎందుకంటే మెయింటెనెన్స్ కోసం కొన్ని సందర్భాల్లో కరెంట్ తీస్తారు, లేదు నేనుండే ఏరియాలో ఇవాళ కరెంట్ పోలేదు అని నేను చెప్తాను. అందుకని మేమిద్దరం చెప్పింది ప్రామాణికం కాదు, మొత్తం మీద ఎట్లా ఉంది ఏమిటనేటువంటిది చూడాలి. ఇప్పటి వరకు అయితే నాకు తెలిసినంత వరకు అటువంటి కోతలుగా అనఫిషియల్ కోతలు కానీ అఫీషియల్ కోతలు కానీ ఎక్కడా లేవు. ఎక్కడన్నా మెయింటెనెన్స్ పేరుతోటి కొన్ని సందర్భాల్లో 4 గంటలు 5 గంటలు తీసేస్తున్నారు. దాని మీద కూడా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత వాటిని కూడా పరిమితం చేశారనేది నాకు. రైట్. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రాజకీయాలను పక్కన పెడితే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధుల విషయంలో కానీ, లేకపోతే అదనంగా నిధులు సమీకరించుకునేందుకు కొంత వెసులుబాటు ఇస్తే బాగుంటుంది అన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి నిజంగా కేంద్రం నుంచి సహకారం ఆశించొచ్చా రాష్ట్రానికి? సార్, ముందుగా ఇందాక కోటేశ్వరరావు గారు అలాగే పుష్పలీల గారు మాట్లాడారు. గత ప్రభుత్వాన్ని బీజేపీ ప్రశ్నించింది అన్నారు. మేము ప్రశ్నించి తర్వాతనే కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు ముఖ్యమంత్రిది కానీ, అవినీతి పాలన గురించి కానీ, అలాగే కుటుంబ పాలన గురించి ఎక్కువగా మాట్లాడిన పార్టీ ఏది? బీజేపీ పార్టీ. బండి సంజయ్ తీసుకెళ్లి గత ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేసి 3 సార్లు 4 సార్లు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిండు మా బండి గారు. అది ఏదో 3 నెలల ఎలక్షన్స్ కాంగ్రెస్ అనేది ఎక్కడ కూడా కనబడలే. కొన్ని కర్ణాటక మీరు గెలిచిన తర్వాత మా సంస్థాగతంగా కొన్ని విషయాలలో మేము వెనుకబడటంతో మీరు అనుకోని విధంగా ఉంచుకొని ఇది చేయడం చెప్పింది. ప్రభుత్వాన్ని నిలదీసిందే బీజేపీ. ప్రజా సమస్యలు ఎప్పటికీ హామీల గురించి నేను ఎక్కడ కూడా మీరు ఎన్ని రోజులైంది ఏమైంది, మీరు గ్యాస్ 500 ఇస్తున్నారు, సెలక్షన్ చేయాలని చెప్తున్నారు, విధి విధానాలు చేయమని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఊరు ఒక సమస్య ఇబ్బందికరంగా ఉంటుంది, లేరు. ఓ గ్రామ కార్యదర్శులుగా వచ్చారు, వాళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చిండ్రా? ఎందుకంటే స్థానిక సంస్థలలో ఇప్పుడు లేదు కాబట్టి మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఈ పథకంలో, దాని విధి విధానాలను ప్రకటించమని చెప్తున్నాను. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళు అదనంగా కూడా ఇప్పుడు మన సిటీలోనే 25 నుంచి 30 రూపాయలు వసూలు చేస్తున్నారంటే ఊళ్ళల్లో 50-100 రూపాయలు కూడా వసూలు చేస్తున్నారు. దాన్ని కూడా కొంత అరికట్టాలనేది ఒకటి చెప్తున్నాము. గతం ప్రభుత్వం చేయలేదు, మనం అందరూ నిలదీసిన వాళ్ళం. కొత్త దృష్టికి తీసుకొస్తున్నాము. అది ఎక్కడ జరిగితే మేము ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఏదో లైన్ ప్రాబ్లం ఉన్నట్టుంది, నేను తిరిగి మీ దగ్గరికి వస్తాను. పుష్పలీల గారు చెప్పండి. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా మేము ప్రశ్నించడం అన్నారు. వీళ్ళు ప్రశ్నిస్తే వీళ్ళకు జనాల నుంచి ఎందుకు ఫలితాలు రాలేదు ఈ 10 ఏళ్ల నుంచి? వీళ్ళు కరెక్ట్ గా ప్రశ్నించడం అనేది మోడీ గవర్నమెంట్ అక్కడ కేంద్రంలో ఉంది కాబట్టి వీళ్ళు ప్రశ్నించడం కరెక్ట్ గా చేయలేదు కాబట్టి అని మేము అధికారంలో రాలంటే మేము ఏదో తప్పిదం చేసినాము అందువల్ల వచ్చిందని మమ్మల్ని అనడం అనేది చాలా తప్పు. రెండోది ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నిజంగా కూడా నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నా సబ్జెక్టు, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, అట్లాగే ఉండండి మన ట్యాక్స్ల రూపంలో, పన్నుల రూపంలో రాష్ట్రాలకు రావాల్సిన వాటా విషయంలో మొన్ననే ఢిల్లీ లెవెల్లో ఇతర రాష్ట్రాల 3-4 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మా ట్యాక్సులు తీసుకుంటుంది కానీ మాకు తిరిగి ఇచ్చే వాటాలు మాత్రం ఇవ్వటం లేదు అన్న దాంట్లో స్టాలిన్ ఇంకా చాలా మంది ముఖ్యమంత్రులు కలిసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా మోడీ గారికి పట్టదు.
ఉండదు. నిన్నటి వరకు కూడా సర్పంచులకు సంబంధించిన నిధులు మంజూరు విషయంలో ఇక్కడ కేసీఆర్ గాని అక్కడ కేంద్ర ప్రభుత్వం గాని వాళ్ళకి ఇచ్చే నిధులను కేటాయించడంలో కానివ్వండి ఏమి లేదు. ఇప్పుడు వాళ్ళ టర్మ్ అయిపోయింది, వాళ్ళకి రావాల్సిన ఎన్నో పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్స్ 14 సంబంధించిన చట్టం ప్రకారంగా వాళ్ళకి రావాల్సినవన్నీ అధికారాలు కానివ్వండి పాపం వాళ్ళ నిధులను కానీ రానియకుండా కేసీఆర్ చేస్తే ఈ రోజు మౌలిక సదుపాయాలు అందవలసిన గ్రామాల్లో కూడా ఇప్పటి వరకు మొత్తాన్ని కూడా భారానంతా కూడా గ్రామ పంచాయతీల మీద పడి వినియోగానికి చాలా కష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నారు వాళ్ళు. ముఖ్యమంత్రి గారికి వీళ్ళు ఇప్పుడు విన్నవించుకుంటున్నారు ఏంటంటే మాకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి, ఈ రోజు మాకు వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఇందిరా పార్క్ దగ్గర. సో వాటిని కూడా చేయాల్సింది, ఎందుకంటే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు చాలా మంది గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలకు. మా ప్రభుత్వం వస్తే మేము తప్పకుండా సపోర్ట్ చేస్తామన్నది ఇప్పుడు ఆ రైతుల గురించి కానివ్వండి గ్రామ పంచాయతీలు. అంతేకాకుండా ఇప్పుడు మనకు సంబంధించినంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అదే నేను చెప్పబోతున్నా. కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు రావాల్సిన సరిగా ఇవ్వటం లేదనేది అన్ని రాష్ట్రాల్లో ప్రతి చిన్నదానికి కేంద్రం మీద మాట్లాడడం కరెక్ట్ కాదు. గత ప్రభుత్వానికి సరైన విధంగా రాకపోవడానికి గల కారణము కేంద్రం నుంచి వచ్చిన నిధులకు కరెక్ట్ అయిన సరి అయిన సమాధానం ఇవ్వకపోవడము, ఆ యొక్క నిధులను పక్కదారి పట్టించడం తోటి వాటికి కరెక్ట్ అయిన రిపోర్ట్లు అడగడం తోటి అప్పుడున్న గవర్నమెంట్ కరెక్ట్ ఇవ్వలేదు. మీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 సార్లు ప్రధానమంత్రి గారిని కలిశాడు. నిన్నగాక మొన్న వెళ్ళి కేంద్ర మంత్రిని కలిస్తే మీ ప్రభుత్వానికి ఈ రోజు మీరు జీతాలు సక్రమంగా ఇస్తున్నాము, కొంత రైతు బంధు చేశామంటే కేంద్రం సహకరించి రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత వెంటనే 1300 కోట్లు రిలీజ్ చేయడం తోటి మీరు వెంటనే ఫస్ట్ కు జీతాలు ఇవ్వడం జరిగింది. కేంద్రం సహకరిస్తలేదనే మాట వద్దు, మీరు మాట్లాడేది మీరు ఏదైతే ప్రాపర్ గా మీరు ఛానల్లో వెళ్ళండి, కేంద్రం ప్రాపర్ గా ఛానల్లో వస్తుంది. ఇంకోటి మీరు మీకు అవగాహన ఉన్నదో లేదో మరి మీరు తెలుసుకొని మాట్లాడండి. ఈ రోజు గ్రామ పంచాయతీలలో పనులు జరిగినాయి, బిల్లులు సక్రమంగా వచ్చినాయి అంటే ఓన్లీ కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు జరగడంతో ఎంతో కొంత సర్పంచులకు వచ్చినాయి. గత ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాల్సిన బాకీలే, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బాకీ 1 రూపాయి కూడా లేదు గ్రామ పంచాయతీలకు. అక్క పుష్పలీల గారు మీరు గుర్తుంచుకోండి, ఓన్లీ ఆరోపణలు చేయకండి మీరు. చెప్పండి మేడం. ఇప్పుడు కాదమ్మా 1400 కోట్లు మొన్న సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు అన్నాడు. మరి అదే పనేదో ముందు నుంచి మీరు కరెక్ట్ గా చేసుంటే ఎందుకు ఇవంతా జరిగేది? మీ పర్యవేక్షణ లోపము కేంద్ర ప్రభుత్వము వీళ్ళు ఏ నిధులు దేనికనేది కాగ్ రిపోర్ట్ ఉన్నా వాళ్ళ మీద ఎందుకు గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నా పాయింట్ అది. ఇప్పుడు మీరు ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరేదో కేంద్ర ప్రభుత్వం ఏం చేయకుండా కుదరలేదు, మేము ఇచ్చినాము అందుకనే రేవంత్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు ఇప్పుడు మాట్లాడడం కాదు నేను చెప్పేది. మీరు వాళ్ళని కంట్రోల్ చేయించే లెవెల్లో కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఈ ఫండ్స్ డైవర్ట్ చేస్తున్నప్పుడు ఫండ్స్ రిలీజ్ చేయకపోవడానికి రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీ బీజేపీ నాయకత్వము వీళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంలో లోపం ఉంది. ఫసల్ బీమా పథకాన్ని ఇక్కడ అమలు చేయించుకోలేకపోయినారు. మీరు ఇంకా ఇంతకన్నా ఇంకేం కావాలో చెప్పండి. ఒక ముఖ్యమంత్రి లెవెల్లో మీరు ఏం పోరాటం చేసిండ్రు అన్నదానికి ఇది ప్రజలకు అందరూ తెలుసు. ఆ పథకాన్ని ఇక్కడ కేసీఆర్ చేయకపోతే మీ హోంమంత్రి ఇప్పుడున్న కిషన్ రెడ్డి గారు ఆ పథకాన్ని గురించి ఏ రోజన్నా ప్రస్తావించి దాని మీద మన యాక్షన్ తీసుకున్నారా చెప్పండి? ముఖ్యమంత్రి గారు ఇచ్చే నిధులు సర్పంచ్లకు ఇచ్చే నిధులు మేము ఇచ్చాం కానీ ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు అన్నారు. ఆ విషయాన్ని మీరు నిజంగా కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటే ఈ రోజు రైతులు ఇంతమంది చచ్చిపోయినప్పుడు మీ మీరు చేస్తున్న ముఖ్యమంత్రి గారు చేస్తున్న దాన్ని మీరు ఇచ్చిన దానికి ఎక్కడైనా మీరు చూపించుకున్న దాఖలాలు ఉన్నాయా? అంతేకాకుండా మీరు ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ మొత్తం శూన్యమైపోయి అప్పుల పాలైపోతుంటే అంత పెద్ద కాళేశ్వరంలో కానీ వాటి ఇంకా పెద్ద జోక్ చెప్తా చూడండి. వీళ్ళ సంబంధించినంత వరకు కేంద్ర మంత్రులు ఎవరు వచ్చినా బీజేపీ నుంచి వచ్చినా ఇక్కడున్న కేటీఆర్ ని మెచ్చుకోవడము మంత్రులు మెచ్చుకోవడం చాలా బాగా చేశారండి, సర్టిఫికెట్లు ఇచ్చి వెళ్ళారండి వీళ్ళందరూ. ఈ మంత్రులు వీళ్ళు ప్రభుత్వాన్ని నిలదీసిన వాళ్ళు ఎలా అవుతారండి? నాకు చెప్పండి ఒక్కసారి. మీకు ఎంతమంది ఎన్ని ఎవిడెన్స్లు కావాలో చెప్తాను నేను, ఎన్ని చూపించమంటే నేను అన్ని చూపిస్తాను మీకు. ఓకే.
రైట్ రైట్ ఓకే సార్ ఒక్క నిమిషం చెప్పండి కృష్ణారెడ్డి గారు. పుష్పలీల మాట్లాడారు, కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు, ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చినప్పుడు కొన్ని మీటింగ్లలో మాట్లాడినప్పుడు ఆ ప్రోటోకాల్ సిస్టమ్ లో మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడారు. రాజకీయ విమర్శలకు వచ్చినప్పుడు మాట్లాడతారు, ప్రభుత్వ పరంగా ఉన్నది. ప్రభుత్వ కార్యక్రమాలలో రాజకీయాలు మాట్లాడడానికి ఉండదు. అక్కడ జరుగుతున్న ఓన్లీ ప్రాజెక్టుల గురించి కానీ అక్కడ జరుగుతున్న ప్రజా సంక్షేమం గురించి మాట్లాడాల్సి వస్తుంది. రాజకీయ విమర్శలు ఉండదు. అక్కడ సద్గురు వాతావరణంలో ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడండి. మాట్లాడుతున్నారంటే నేను ఆయన అడుగుతున్నారు, మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. కరెక్ట్ కాదు. రెండో అంశము, మీరు చెప్తున్నారు మీరు ప్రశ్నించాల్సింది ఉండే, మేము ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాము. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ రోజు కూడా మీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు సిబిఐ ఎంక్వైరీకి వెయ్యమని చెప్పేసి మీరు ప్రభుత్వం నుంచి లేదా ఒక అఖిలపక్షం వేస్తారా చేయండి, లేదా సింగిల్ జడ్జి తోటి మీ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేసింది ఎప్పుడు వేస్తున్నారు చెప్పండి. కాంట్రాక్టర్లు కాళేశ్వరం కాంట్రాక్టర్లు మీ మినిస్టర్లను మీ సీఎం కలిసిన తర్వాత డ్రామాలు చేయడం తప్ప దాని మీద యాక్షన్కి ఎక్కడికై వెళ్ళట్లేదు మీ ప్రభుత్వము. ఇప్పటికీ మీరు ఫస్ట్ డే నుంచి కాళేశ్వరం మీద మాట్లాడాము. మీరు ఇప్పటికీ 4 సార్లు మీ మంత్రులు వెళ్ళారు, మీ యొక్క జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు వెళ్ళారు, మీ ముఖ్యమంత్రి వెళ్ళారు, అధికారులు వెళ్ళారు. ఇంతమంది వెళ్ళిన తర్వాత అందరూ చూసిన తర్వాత మీరు దాని మీద ఎలాంటి ఎలాంటి ఎంక్వైరీ చేస్తున్నారు ప్రభుత్వం? ఇప్పుడు నా పాయింట్ వాళ్ళు తిరిగేసి మళ్ళీ అట్లాగే చెప్తున్నారండి. ప్రోటోకాల్ వేరు. నేను మంత్రిగా చేసిన, వినండి సార్, వినండి బ్రదర్, నేను మంత్రిగా చేసిన నాకున్న అనుభవం చెప్తున్నా. ఏ శాఖ మంత్రి వచ్చినా మెచ్చుకోవడంలో ప్రోటోకాల్ ప్రకారంగా మెచ్చుకోవని ఎక్కడ ఉండదు. రివ్యూ చేస్తారు. రివ్యూ చేసినప్పుడు శాఖలో జరిగిన లోపాలను గుర్తించి వారిని ఏ రకమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా ఆ శాఖ పరంగా యాక్షన్ తీసుకుంటారు. మీరు ఎప్పుడైనా చేసిన దాఖలాలు నాకైతే ఎక్కడా కనపడలేదు. మీరు చేసిన ప్రథమ మిస్టేక్ అదే. మీరు అప్పుడు కళ్ళు మూసుకున్నారు, అప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేశారు. మీ అలయన్స్ కోసం రాజకీయ ఓటు బ్యాంక్ కోసం అని మీరు ఇంటర్నల్ గా చేసుకొని ప్రతిఫలం పొందడం కోసమే మీరు కేసీఆర్ ఏ రోజు ప్రశ్నించే తప్పు చేయలేదు, ధైర్యం చేయలేదు. మీరు నేను చెప్పేది 100% కరెక్ట్. మీరు కాదండి, మీ మినిస్టర్లు సెంట్రల్ మినిస్టర్లు వచ్చినప్పుడు శాఖ పరంగా ఇంత ఇరిగేషన్ ఇంత స్కామ్లు జరుగుతున్నప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఇది బాగుంది అని సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చేళ్ళారండి? అంత పెద్ద జరిగితే మీరు చెప్పి ఇప్పుడే తీసుకోండి. ఇప్పుడు ఈడీ కేసులో అధికారులు పిలిపించుకుంటే తప్పైంది, అందులో ఏమో ఇంటర్నల్ ఉందంటే మరి ఇన్ని రోజులు మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా? మీ శాఖ మంత్రులు సెంట్రల్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడున్న మీ సంబంధించిన ప్రతిపక్ష హోదాలో నాయకులు, మీకున్న ఎమ్మెల్యేలు ఏం చేస్తారు మీరంతా? ఇప్పుడు మీ కేంద్ర మీ అధికారం ఉంది, మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? ప్రజాధనం దుర్యోగం ఒకటే కాబట్టి అరెస్ట్ చేయడం సార్. ఇప్పుడు కోటేశ్వరరావు గారు, అంటే ఇంతకుముందు మన చర్చలో సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన రీతిలో డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ రావట్లేదు అని చెప్పి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకంగా ఢిల్లీలో ధర్నా చేశారు. నిజంగా అట్లాంటి పరిస్థితి ఉంటుందా సార్? ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ సూచనలకు అనుగుణంగానే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తూ ఉంటాయి కదా, ఏంటి అక్కడ లెక్కలేంటి? కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం సార్. కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం. కృష్ణారెడ్డి గారు, ఏ ఒక్క గవర్నమెంట్ కూడా చెప్పకుండా ఎంతసేపు బట్టగాల్చి కేంద్రం మీద కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు ప్లీజ్. ఇప్పుడు గతంలో ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని 35% ఉన్నటువంటి వాటిని 15వ ఫైనాన్స్ కమిషన్ 41% పెంచింది. సరే, 42% పెంచింది. జమ్మూ కాశ్మీర్ కారణంగా 41% దాన్ని తగ్గించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పని ఏమిటంటే, గతంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అమలు జరిపేటువంటి అనేక పథకాలని రాష్ట్రాలకు బదలాయించింది.
రాష్ట్రాలకు బదలాయించడంతో పాటు రాష్ట్రాల వాటాన్ని పెంచింది. అందువలన 41% నిధులు ఒకవైపు ఇస్తూనే దాన్ని ఆచరణలోకి వచ్చేసరికి 30%, 31% మాత్రమే ఉన్నాయి. ఇది రాష్ట్రాలకి గతంలో వచ్చిన దాంతో పోలిస్తే తగ్గాయి అనేటువంటి ఒక విధానపరమైనటువంటి విమర్శ. అది స్టాలిన్ చేసినా, పినరాయి విజయన్ చేసినా, లేకపోతే ఇంకొక ప్రతిపక్ష ప్రభుత్వానికి చెందినటువంటి వాళ్ళు ఎవరు చేసినా, లేదా యోగి గారు మౌనంగా ఉన్నా, లేకపోతే ఇంకొక బీజేపీ ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నా, ఆ రాష్ట్రాలకు కూడా జరిగినటువంటి అన్యాయమే అది. ప్రతి రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయమే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆ విధమైనటువంటి మార్పులు చేసింది. ఎందుకంటే మీకు నిధులు పెంచాం కదా, నిధులు పెంచాం కనుక స్కీములు మీరు అమలు జరపండి అని చెప్పేసి ఆ విధంగా చేసింది. అందువల్ల ఆచరణకు వచ్చేసరికి గతం కంటే కొన్ని సందర్భాల్లో నిధులు తగ్గాయి అనేటువంటి అంశాన్ని లేవనెత్తుతున్నారు. రేపు మళ్ళా ఇప్పుడు కొత్తగా ఫైనాన్స్ కమిషన్ వేయాలి కనుక ఆ ఫైనాన్స్ కమిషన్ ముందు ఇవన్నీ చర్చ పెడతారు. ప్రతిపక్ష పార్టీలు పెడతాయి, లేదా అధికార పక్షానికి చెందినటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా వాళ్ళకైనా కేంద్ర ప్రభుత్వం మీద ధైర్యం ఉండేట్లయితే, వాళ్ళ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని వాళ్ళలో ఎవరైనా నిజాయితీ పరులు ఉన్నా వాళ్ళు కూడా పెట్టొచ్చు. బీజేపీ ముఖ్యమంత్రులు కూడా పెట్టొచ్చు. ఎందుకంటే అది వ్యక్తిగతమైనటువంటి సమస్య కాదు. ఇది రాష్ట్రాలకు సంబంధించింది. రాష్ట్రాలకు సంబంధించినటువంటి, రాష్ట్రాలకు నిధులకు సంబంధించినటువంటి, హక్కులకు సంబంధించినటువంటి అంశం. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వము సెస్సుల రూపంలో పెట్రోల్, డీజిల్ మీద సెస్సులను విధించింది. నిబంధనలు ఏమిటి, ఏం చెప్తున్నాయి? సెస్సులు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం విధిస్తే ఆ సెస్సుల్లో రాష్ట్రాలకి వాటా ఇవ్వాల్సినటువంటి పని ఉంది, ఇవ్వక్కర్లేదు నిబంధనల ప్రకారం. కానీ అదే ఎక్సైజ్ పన్ను రూపంలో గనక ఆ 10 రూపాయలు 15 రూపాయలు పెంచారు కదా ఈ 10 సంవత్సరాల కాలంలో, ఆ 20 రూపాయల దాకా పెంచారు కొన్ని. ఆ 20 రూపాయల్లో అది ఎక్సైజ్ రూపంలో పెంచి ఉంటే ఆ 20 రూపాయల్లో 41% వాటా రాష్ట్రాలకు వచ్చేది. కానీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం ఏమిటి రాష్ట్రాల కంటే, సెస్సుల రూపంలో పెంచింది. సెస్సుల రూపంలో పెంచితే ఒక్క పైసా కూడా రాష్ట్రాలకు రాదు. కానీ అది వసూలయ్యేది ఎక్కడ? వసూలయ్యేది రాష్ట్రాల్లోనే కదా. పెట్రోల్, డీజిల్ కేంద్రం అనేటువంటిది ఒక విధంగా దానికి ఏమి భౌగోళికమైనటువంటిది ఏమి లేదు, రాష్ట్రాలు అన్నిటితో కూడిందే కేంద్రం. కానీ ఏ రాష్ట్రంలో పెట్రోల్ అమ్మినా, డీజిల్ అమ్మినా దాని మీద వచ్చేటువంటి సెస్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది, రాష్ట్రాలకు రాదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం కొంత సెస్సును తగ్గించి ఏదో జనానికి మేలు చేశామని చెప్పి మిగిలినటువంటి కొన్ని రాష్ట్రాలు తగ్గించలేదని చెప్పేసి విమర్శలు చేస్తా ఉంది. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఎవరైనా. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే కేంద్రానికేమో విపరీతంగా 1,00,000 కోట్ల ఆదాయం ఉన్నటువంటిది ఏడాదికి 3,00,000 కోట్ల దాకా కేంద్రానికి పెరిగింది. అందులో ఎట్లాంటి వాటా రాలేదు. అందుకని ఇలాంటివన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. ఉన్న కారణంగానే ఆ విధమైనటువంటి విమర్శలు చేస్తున్నాయి. ధర్నాలు చేసినా లేకపోతే ఇంకోటి చేసినా దానిలో భాగమే. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఏంటంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అని చెప్తున్నటువంటి 1,300 కోట్ల 1,400 కోట్లు రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన మొత్తం తప్ప ఏదో నరేంద్ర మోడీ గారో లేదా కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాలతోటి తెలంగాణకి ఇచ్చినటువంటివి కాదు, వాయిదా పడినటువంటి సొమ్మునే ఇప్పుడు విడుదల చేశారు. ఇప్పుడు కాకపోతే మార్చి 31 లోపలైనా విడుదల లేకపోతే ల్యాప్స్ అయిపోతాయి. అందువల్ల తాత్కాలికంగా అటువంటి ఇబ్బంది పడినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విధి లేకపోతే కోర్టు కేసులు వేస్తారు. ఇప్పుడు కేరళ కోర్టు నడుస్తుంది కదా సుప్రీం కోర్టులో. ఎవరైనా అంతే, ఏ రాష్ట్రమైనా అంతే. అది బీజేపీ పాలిత రాష్ట్రమైనా నెలాఖరికి వస్తే, మార్చి నెలాఖరికి వస్తే దానికైనా అదే ఇబ్బంది వస్తుంది. రేవంత్ రెడ్డి గారికైనా అదే ఇబ్బంది వస్తుంది, పినరాయి విజయన్ కైనా అదే ఇబ్బంది వస్తుంది. ఆ విధమైన కొంత మేరకు రాజకీయాలు పనిచేస్తాయి. పెట్టాలనుకుంటే 10 రోజులు ఆపుతారు, 15 రోజులు ఆపుతారు. ఇప్పుడు ఏడాది చివరికి వచ్చింది కనుక ఎక్కువ రోజులు ఆపడానికి లేదు, అనివార్యంగా ఇవ్వాలి అంతే. కృష్ణారెడ్డి గారు, అంటే ఇప్పుడు రాష్ట్రాలకు విధిగా రావాల్సిన, హక్కుగా రావాల్సిన నిధులను కూడా కేంద్రము ఇవ్వట్లేదు. ఉదాహరణకు సెస్సుల విషయంలో కానీ లేకపోతే ఇతరత్ర రూపంలో రాష్ట్రాలకు చెందాల్సిన నిధులను కూడా కేంద్రం తీసేసుకుంటుంది అనేది ఒక ప్రధాన ఆరోపణ ఆయా రాష్ట్రాల నుంచి. నిజం కాదంటారా?
సార్ ముందుగా ఇందాక పెద్దలు మాట్లాడారు, దాని మీద కూడా చెప్తాను. ఇది ఎప్పుడు సమస్య వస్తుంది, కేంద్ర ప్రభుత్వం మీద ఎప్పుడు బట్టగాల్చి మీదేస్తున్నారు అంటే, వీళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితులలో, వీళ్ళు చేసే దుబారా ఖర్చులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేనప్పుడు, వీళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేనప్పుడు, మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదు అని చెప్పేసి ఒక బట్టగాల్చి కేంద్ర ప్రభుత్వం మీద వేసేస్తే వీళ్ళ చేతగానితనాన్ని తప్పించుకోవడానికి ఒకటి అవకాశంగా చూస్తున్నారు. రెండో అంశం, ఒక నిమిషం సార్, రెండోది ఇందాక పుష్పల్లి లక్క గారు మాట్లాడారు ఫసల్ బీమా పథకము తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి గత 10 సంవత్సరాల నుంచి కనీసమైన ఒక 20 సార్లు రిక్వెస్ట్ చేస్తూ. ఏం లాభం సార్? ఇప్పుడు ఫసల్ బీమా యోజనలో గతంలో కేంద్ర ప్రభుత్వం 50% ప్రీమియం భరించేది. ఇప్పుడు ఆ ప్రీమియాన్ని కేంద్ర ప్రభుత్వం 25% కుదించుకున్న తర్వాత అంతిమంగా రాష్ట్రానికే భారం కదా అది. కేంద్రం ఏం చేసినట్లు అందులో? నేను చెప్పింది అదే, ఇందాక నేను చెప్పింది అదే. అలాంటి మార్పులు చేసిన కారణంగానే రాష్ట్రాల మీద ఇబ్బందులు కలిగాయి. చెప్పండి కృష్ణారెడ్డి గారు. సరే, మీకు రాజ్యాంగ పరంగా మీకు దాని ప్రకారం ఏదైతే రావన్నో అవన్నీ కేంద్రం నుంచి ఈరోజు కూడా ఏ ఒక్కటి కూడా లెక్కలలో పర్ఫెక్ట్ గా ఉన్నది. రాష్ట్రాలు ప్రాపర్ గా స్పందించకపోవడము, పంపిన దానికి కరెక్ట్ అయిన జవాబుదారీతనం లేకపోవడము, ఒకదాని వాయిస్ బ్రేక్ అవుతుంది కృష్ణారెడ్డి గారు. ఒక్క నిమిషం ఆగండి, వాయిస్ బ్రేక్ అవుతుంది, సెట్ చేద్దాం సార్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, మీరు చెప్పేది మాకు అర్థం కావట్లేదు. రాష్ట్రాల మీద ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యగా లేదు, సహకరించే విధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా బదనాం చేయాలని చెప్పేసి ఈ రీజనల్ పార్టీస్ కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఎంతసేపు చూస్తుంటే వాళ్ళు చెప్పేది చాలా, ఆయన అన్నగారు చెప్పేది చాలా తప్పు. ఎందుకంటే అట్లా పట్టగాల్చి కాల్చనీకి ఏమైనా పర్సనల్ ఇదేమన్నా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆయన ఇంట్లో నుంచి తీసుకొని ఇస్తుంటారా? మనకు రావాల్సిన దాన్ని సరైన టైంలో ఇవ్వకపోవడం అనేది వీళ్ళు చేసిన పెద్ద తప్పిదము. దాంట్లో కేసీఆర్ తో రాజకీయ లబ్ధి ఉంది కాబట్టి ఆయన ప్రశ్నించకపోవడము, ఆయన టైంకి పోకపోవడము, ఆ దాన్ని పెట్టుకొని వృధా ఖర్చులు చేస్తున్నారు, వేస్ట్ చేస్తున్నారని ఆయన ఏదో దాచిపెట్టి ఇప్పుడు జనాలకు ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో ఫెసిలిటీ మాకు వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. ఇది చాలా తప్పు. బట్టగాల్చి మీద పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రావాల్సిన నిధులు ఉంటాయి, కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సినవి ఉంటాయి. ఆ రాష్ట్రాల విషయంలో మనకు పెద్ద నష్టం జరిగింది. ధరల పెరుగుదలలో నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. దానికి కారణం ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో మనకున్న డీజిల్ ధరలు కానీ పెట్రోల్ ధరలు తక్కువగా ఉంటే ఒక్క మన రాష్ట్రాల్లో మాత్రమే ఎందుకు ఉండడానికి కారణం అంటే ఇద్దరు తొందుతుంది. దానికి కారణం ఏంటంటే అక్కడున్న యాక్చువల్ రేటును ఇక్కడ వీళ్ళు ట్యాక్సుల రూపంలో కానీ జిఎస్టీ రూపంలో కానీ అదనమైన ఏసీ ఒక రేటును పెంచి కేంద్ర ప్రభుత్వం పంపిస్తే దాన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అడిషనల్ గా ఈయన కలిపి అది అంటారు చూడండి, వడ్డీకి చక్రవడ్డీకి అసలు ధర ఎక్కడో పోయి 300 పెరిగిన ఆ డబ్బుని ఈ రకంగా తీసుకొని ధరల మీద ప్రభావం పడితే కూడా ఈ రోజు వరకు కూడా పట్టించుకున్న పాపాన కేంద్ర ప్రభుత్వం పోలేదు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినంత వరకు ఎంతసేపు ఫండ్స్ డైవర్షన్ విషయంలో కానివ్వండి, నిధుల కొరత విషయంలో కానివ్వండి, ప్రధానమంత్రి గారు ఇన్ని విదేశాలు తిరిగి వస్తున్నాడండి. ఏ దేశాల నుంచి నా దేశం వెనకబడింది, ఇంకా స్టిల్ వెనకబడి ఉన్న భారతదేశం అని చెప్పి 80,000 కోట్ల రూపాయల నిధులు ప్రధానమంత్రి గారు ఈ దేశాన్ని తీసుకొచ్చిండు. అందులో తెలుగు రాష్ట్రాలు 2 కూడా సపరేట్ అయిపోయిన వాడికి అడిషనల్ నిధులు ఏమన్నా ఇచ్చాడా? అందుకే బీజేపీని ఇప్పుడు నమ్మే పరిస్థితి ఆంధ్రాలో లేదు, ఇక్కడ అంతకన్నా లేదు. అంతకంటే ముందు ఇక్కడ రాజకీయ లబ్ధితోటే వీళ్ళు చేసి కుట్రలో భాగంగానే వీళ్ళు ప్రశ్నించకపోవడం వల్లనే జరిగింది. ఈ నష్టం రాష్ట్రాలకు జరిగింది. దీనికి బాధ్యత వహించవలసిన బీజేపీ పార్టీ ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఇస్తారు, ఈడీ చర్యలు తీసుకోలేదు, దాని వేరే ఎంక్వైరీ లేదంటే మీ మీద ఎవరు ఎట్లా ఎంక్వైరీ చేయాలా, మేము కోర్టులను ఎట్లా ఆశ్రయించాలని మీ ద్వారా మేము తెలుసుకున్నాం కాబట్టి తప్పకుండా కోర్టులకు వెళ్తాం. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారికి, కాంగ్రెస్ నాయకురాలు మాజీ మంత్రి కొండ్రు పుష్పలీల గారికి, వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు పైల కృష్ణారెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.